హాయ్, నేను మీ లక్ష్మిని అండి. ఈరోజు మన వీడియోలో ఈ పల్లీల చాటు చాలా ఈజీగా టేస్టీగా చేసి చూపిస్తానండి. ఈ పల్లీల చాటు వానాకాలం చల్లగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉండటమే కాదండి, ఈ పల్లీలో చాలా ఆరోగ్యం కూడా. ఇలా చేసుకున్న చాటు దీని కొరకు పల్లీలు 1 కప్పు, మళ్ళీ సగం కప్పు తీసుకొని ఒక కుక్కర్లో పోసేసి వాటర్ పోసి కడగాలండి. ఇలా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసి ఇది మూత పెట్టేసి 2 గంటలు నాననిద్దాము. మూత పెట్టేసి 2 గంటలు నాననిద్దాము. 2 గంటల తర్వాత చూద్దామండి. నానిపోయినాయేమో, మంచిగా నానిపోయినాయి. ఇవి మళ్ళీ ఈ వాటర్ అంతా వంపేసుకొని మళ్ళీ వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేసి ఇది 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 5 విజిల్ వచ్చినాయి, చూద్దామండి. బాగా ఉడికిపోయినవి మెత్తగా. తుంపి చూపిస్తా చూడండి, ఎంత బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఈ మాత్రం ఉడికితే చాలు, మరి మెత్తగా అయితే కూడా బాగుండదు. ఇలా ఉడికించుకున్నాయి. ఈ వాటర్ అంతా తీసేసి ఈ పల్లీలను ఒక గిన్నెలో పోసేసుకుందాం. దీనికి 2 ఉల్లిగడ్డలు, 1 క్యారెట్, 1 టమాటా, కొత్తిమీర ఇవి పల్లీల్లో వేసేసుకొని కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, సరిపడా కారం, సరిపడా సాల్ట్, గరం మసాలా 1/2 స్పూను, చాట్ మసాలా 1 స్పూను. ఇవన్నీ బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి. ఇలాగా అంతా కలిసిపోయే వరకు కలిపేసుకొని లాస్ట్కు 1 నిమ్మకాయ రసం తీసి వేసేసుకుందాం. ఈ నిమ్మకాయ రసం పోసేసుకొని ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఇంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, తొందరగా అయిపోయి ఈ పల్లీల చాటు చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.